హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మర్ణత టీచర్ మరి ఒక వీడియోతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరి మన వీడియోలోకి వెళ్ళకముందు మన ఛానల్కి స్వాగతం చెప్తూ, అదేవిధంగా మరి మన ఛానల్ నుండి మోటివేషనల్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్, మెయిన్ కోర్సులో ఎడ్యుకేషన్, విద్యా విజ్ఞానంతో పాటుగా లైఫ్ స్టైల్ వీడియోస్, బయోగ్రఫీస్ ఇవన్నీ కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. 10th ఎగ్జామ్స్ నేపథ్యంలో మరి ఒక 20 వీడియోస్ 10th బయాలజీ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే స్లో లెర్నర్స్కి ఏదో ఒక విధంగా ఈ విధంగా నాకు తోచిన చిన్న హెల్ప్ చేయాలని మరి నేనైతే డైలీ నేను చేసే వీడియోలను పక్కన పెట్టి 10th విద్యార్థుల కొరకు ఈ వీడియో 12 అండి. వీడియో ఇది 12వ వీడియో. ఈ విధంగా ఒక 20 వీడియోస్ చేస్తే ఎవరైనా కొంచెం బాగా వెనకబడి ఉన్న పిల్లలకి వీళ్ళకి హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. మరి డియర్ ఫ్రెండ్స్, 10th ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. మరి విద్యార్థులందరూ ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మరి మేము చదివినప్పుడైతే పేపర్ 1, పేపర్ 2 హిందీ తప్ప అన్నీ కూడా పేపర్ 1, పేపర్ 2 ఉండేవి. మరి ఇప్పుడైతే ఈరోజు తెలుగు పేపర్ ఒకటే. ఈ విధంగా కొంచెం సులభతరం అయింది. కాబట్టి అలాగే డే బై డే, రోజు తప్పి రోజు పరీక్ష ఉండడం వల్ల బాగా రివిజన్కి కూడా వీలవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను. మరి తప్పనిసరిగా మన ఎఫర్ట్ మంచి ఎఫర్ట్ ఇవ్వాలి. ప్రిపరేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అన్నారు. ప్రిపరేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అన్నారు. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మరి బయాలజీ విషయంలో అయితే నా సబ్జెక్ట్ కాబట్టి నేను ఎంతో మరి 10th విద్యార్థుల కొరకు ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను 11 వీడియోలు చేశాను. ఇంకా ఒకవేళ ఎవరైనా చూడకపోతే అది చూడండి. నెక్స్ట్ ఈరోజు అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 మీ కొరకు తెచ్చాను. ఏంటంటే మరి ఇదిగో కనిపిస్తుంది కదా, స్పోర్స్ ఇన్ రైజోపస్, బడ్డింగ్ ఇన్ ఈస్ట్, స్పోర్స్ ఇన్ రైజోపస్. ఈ విధంగా మరి మనము ఇది స్పోర్స్ ఇన్ రైజోపస్ ఇది మరి ప్రీ ఫైనల్లో 8 మార్క్స్కి ఇచ్చారు. మన ప్రీ ఫైనల్ మనం నిన్న వీడియోలో ఇది రివిజన్ చేసుకున్నాము. ఇందులో 8 మార్క్స్కి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది నేను యాక్టివిటీ చేశాను. తరగతి గదిలో కూడా యాక్టివిటీ చేసాం. విద్యార్థులందరూ కూడా చక్కగా మరి ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి చక్కగా నేర్చుకున్నారు. అదేవిధంగా మరి ఎవరైతే ఆన్లైన్లో మనకి యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్లో 10th విద్యార్థులు ఉన్నారండి. చాలామంది 10th విద్యార్థులు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ అందరి కోసం మరి నేను యాక్టివిటీ చేయడం జరిగింది. చూడండి, ఇదిగో మరి యాక్టివిటీ అయితే చూసారు కదా, దూదిలాగా ఎంత బాగా మరి స్పోర్స్ ఈ యొక్క ఫంగస్ పెరిగిందో చూసారు కదా. ఈ యాక్టివిటీ ఎలా చేశానో ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అసలు దేనికి ఏంటి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం ముందు. ఇంకా ఒకవేళ వీడియోలోకి వెళ్ళకముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయొచ్చండి. మరి ఎందుకంటే దీని తర్వాత ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు గ్రామరు ఇవన్నీ కూడా సమ్మర్ హాలిడేస్లో చెప్పడం జరుగుతుంది. డైలీ మన ఛానల్ నుంచి అయితే ఒక వీడియో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలా అంతేకాకుండా ఈజీ డ్రాయింగ్ ఇవన్నీ కూడా రకరకాల యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నేర్పాలని నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు తెలిసినవో కొంచెం ఈ యాక్టివిటీస్, ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్
విద్యార్థులందరికీ కూడా, అంటే ఒక్క నా దగ్గర చదివే పిల్లలకే కాకుండా కొంచెం అందరికీ కూడా నేర్పాలి, నలుగురికి నేర్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. కాబట్టి మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, డిస్క్రైబ్ యాన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ స్పోర్స్ ఇన్ రైజోపస్ RHIZOPUS రైజోపస్ అంటే మరి దాన్ని తెలుగులో కూడా మరి రైజోపస్ అని మనం అంటాము. రైజోపస్ అనేది ఒక శిలీంధ్రము అన్నమాట. రైజోపస్లో సిద్ధ బీజాలను పరిశీలించడము. అయితే ఇది మరి మనకి యాక్టివిటీ లేదా యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్. దీనికి మెయిన్ 5 స్టెప్పులు గుర్తుంచుకోండి. 5 స్టెప్పులు మీరు గుర్తుంచుకోండి, సైడ్ హెడ్డింగ్స్ ఏంటంటే అవి. ఫస్ట్ ఎయిమ్ ఉండాలి. ఎయిమ్ ఏం చేస్తారంటే క్వశ్చన్లో ఇచ్చింది కలిపి కొంచెం రాయాలి. ఆ వాట్, డిస్క్రైబ్, హౌ అనే ముందు మొక్కలో తీసేసి ఆ వెనక సెకండ్ హాఫ్లో ఉంటుంది కదా, అది మరి టు ప్రూవ్ అని చెప్పి అది రాస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎయిము. మనకి ఏది ఎలాగ లోపల ఎక్కడ చిన్నది మ్యాటర్ కట్ అయినా ఎయిము, కంక్లూషను ఈ రెండిట్లో కూడా క్వశ్చన్లో సెకండ్ హాఫ్ మిక్స్ చేసి రాయండి. అప్పుడు మనం అదే ఉద్దేశం కలిగి ఉన్నాము, అదే నిరూపించామన్న ఒక మీనింగ్ఫుల్గా మనకు ఆన్సర్ రావడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చిన టెక్నిక్ ఫాలో అవ్వండి. ఎయిమ్లో మనము క్వశ్చన్నే కొంచెం కలిపి రాయాలి. చూడండి, అయితే ఇప్పుడు 5 స్టెప్స్ ఉంటాయి. ఎయిము, తర్వాత మెటీరియల్ రిక్వైర్డ్, లేదు రిక్వైర్డ్ మెటీరియల్, లేదు యాపరేటస్ అని కూడా అనవచ్చు. కావాల్సిన పరికరాలు రిక్వైర్డ్ మెటీరియల్, ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్. ఇంక థర్డ్ వన్ ఈజ్ ప్రొసీజర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రొసీజర్. తర్వాత ఇంకా ప్రొసీజర్ తర్వాత అబ్జర్వేషన్ ఇంకా ఇంపార్టెంట్, అబ్జర్వేషన్. లాస్ట్లో కంక్లూషన్. ఈ 5 స్టెప్లు కూడా అస్సలు మర్చిపోవడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎయిమ్, తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్, తర్వాత ప్రొసీజర్, తర్వాత అబ్జర్వేషన్, అండ్ 5th వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ కంక్లూషన్. అయితే ఇప్పుడు మనం ఎయిమ్ ఏం చేస్తాం? టు అబ్జర్వ్. ఇక్కడ యాక్టివిటీ అన్నాడు కాబట్టి మరి అబ్జర్వ్ అన్నాం. అదే ఎక్స్పెరిమెంట్ అయితే టు ప్రూవ్ అని రాయాలి. టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ రైజోపస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫంగస్. ఆల్గే, ఫంగస్ అనే వృక్షజాతిని 2 భాగాలుగా చేశారు. ఆల్గే అండ్ ఫంగై. ఆల్గే అని దేన్ని అంటారంటే శైవలాలు. ఆల్గేని తెలుగులో శైవలాలు అంటారు. ఇవి అంతా కూడా గ్రీన్, అంటే క్లోరోఫిల్ని కలిగి ఉన్నటువంటి వృక్షజాతి అంతా కూడా ఆల్గే అంటాం. గ్రీన్గా ఉంటాయి. ఆల్గే అంతా కూడా గ్రీన్గా ఉంటాయి. ఇంకా ఫంగై అంటే మరి ఇందులో క్లోరోఫిల్ అనేది ఆబ్సెంట్ అవుతుంది. ఇవి మొక్కలే, కానీ క్లోరోఫిల్ అనేది ఆబ్సెంట్ అవడం వలన ఇవన్నీ వైట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ వైట్ కలర్లో ఉంటాయి. ఎందుకు? క్లోరోఫిల్ ఉండదు కాబట్టి. కానీ వీటిల్లో కూడా రిప్రొడక్షన్ జరుగుతుంది, మరి గ్రోత్ మామూలుగానే ఉంటుంది, మరి సీడ్స్ అది మొలకెత్తడము ఇవన్నీ కూడా మామూలుగానే జరుగుతుంది. ఎందుకంటే ఇవి కూడా ప్లాంట్స్ కాబట్టి. ఈ విధంగా ఇప్పుడు ఈ రైజోపస్ అనేది ఫంగై జాతికి చెందినటువంటి ఏ టైప్ ఆఫ్ ఫంగస్ అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది మొక్క అంటున్నారు, ఎందుకు ఇది అసలు తెల్లగా ఉందనే సంగతి అర్థమైంది మీకు. తర్వాత ఇప్పుడు ఎయిమ్ ఏంటంటే టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ రైజోపస్లోని స్పోర్స్ని మనము పరిశీలించడమే మన ఎయిమ్. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూసారా? డిస్క్రైబ్ యాన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ స్పోర్స్ ఇన్ రైజోపస్
టు అబ్జర్వ్ స్పోర్స్ ఇన్ రైజోపస్ అంటే మనం ఆన్సర్ కూడా ఎలాగొచ్చింది, ఎయిమ్ కూడా టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ రైజోపస్. క్వశ్చన్లో ఉన్నదే రాయాలి ఎయిమ్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మెటీరియల్ రిక్వైర్డ్. ఏం మెటీరియల్ మనకు కావాలంటే ఏ పీస్ ఆఫ్ బ్రెడ్, ఒక చిన్న రొట్టె ముక్క కావాలి మనకి, ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. తర్వాత ఏ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాక్స్, ఒక చూడండి నేను ఇదిగో ఇది మీకు కనిపిస్తుందో లేదో కానీ కనిపించట్లేదు, ఎందుకంటే బ్రెడ్ నిండా మొత్తం ఫంగస్ వచ్చింది కాబట్టి మీకు కనిపించడం లేదు. ఈ విధంగా నేను ఒక బ్రెడ్ ముక్కను తీసుకున్నాను, దాన్ని తడిపి ఈ బాటిల్లో ఉంచాను అనమాట. అంటే నేనేం తీసుకున్నాను, ఏ పీస్ ఆఫ్ బ్రెడ్, ఏ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాక్స్. అయితే ఇది గ్లాస్ జార్ తీసుకున్నాను నేను, గ్లాస్ బాటిల్ లేదా గ్లాస్ జార్ అనాలి దీన్ని. ఏ ట్రాన్స్పరెంటే యువతల నుంచి చూస్తే అవతలకు కనిపిస్తుంది అనమాట, పారదర్శకమైనది. ఎందుకు, ఇప్పుడు లోపల ఉన్న రైజోపస్ మనకి బయటకు కనిపించాలి, దీంట్లో ఉన్నటువంటి స్పోర్స్ని మనము అబ్జర్వ్ చేయాలి. కాబట్టి మరి మనకి ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి జార్, ప్లాస్టిక్ బాక్స్ కానీ జార్ కానీ కావాలి. ఇంకా మూడోది ఏంటంటే ఏ డ్రాపర్ అంటే ఇలాగా చిన్నది, ఇలాగా డ్రాప్ పడేటట్టు చూడండి, పోలియో డ్రాప్స్ వేస్తారా పిల్లలకి, దాన్ని డ్రాపర్ అంటారనమాట, అలాగా చుక్క చుక్క వేసేది. ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ మైక్రోస్కోప్, ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం, తెలుగులో మనం భూతద్దం అని అంటాం. అంటే చిన్న వస్తువుని ఇలా చూస్తాం, చూడండి నా దగ్గర భూతద్దం కనిపించలేదు, ఉండేది కానీ ఇలా చూస్తే పెద్ద వస్తువులాగా కనిపిస్తుంది మనకి, చిన్నదే కానీ పెద్దదిగా కనిపించేదాన్ని. అయితే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు మనకి కావాలి. ఇవి మనకి వస్తువులు అన్నమాట, కావలసిన పరికరాలు. నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్లోకి వెళ్దాం. టేక్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ అండ్ స్లైట్లీ మాయిశ్చర్ ఇట్ విత్ వాటర్. మరీ ముంచేయకుండా కొంచెం తడి చేసుకోవాలి. ఒక రొట్టె ముక్కను తీసుకొని దాన్ని కొంచెం తడుపుకోవాలి. ప్లేస్ ఇట్ ఇన్సైడ్ ఏ ట్రాన్స్పరెంట్, నేను అదే చేశాను ఇక్కడ నేను ఒక రొట్టె ముక్కను తీసుకొని తడిపాను అన్నమాట. ప్లేస్ ఇట్ ఇన్సైడ్ ఏ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాక్స్ అండ్ క్లోజ్ ఇట్ టు క్రియేట్ ఏ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ తడి ఆరిపోకుండా ఈ తేమ వాతావరణాన్ని కల్పించడానికి ఇందులో మనము ఈ మూత పెట్టేయాలన్నమాట, దీనికి మూత పెట్టాలి. ఈ తడిపిన రొట్టె ముక్కని దీంట్లో పెట్టి మూత పెట్టాము. ఇంకా థర్డ్ స్టెప్, కీప్ ద బాక్స్ ఇన్ ఏ వార్మ్ డార్క్ ప్లేస్ ఫర్ 2 to 3 days. 2 నుంచి 3 రోజులు ఈ బాటిల్ని మనం ఏం చేసాము, లేదా ఈ ప్లాస్టిక్ బాక్స్ని చీకటిగా ఉన్నటువంటి కొంచెం చల్లని వాతావరణంలో ఉండేటట్టు మనము కీప్ ద బాక్స్ ఇన్ ఏ వార్మ్ డార్క్ ప్లేస్ ఫర్ 2-3 days. చీకటి ప్రదేశంలో ఉంచాలి, చీకటి ప్రదేశంలో దీన్ని 2 నుంచి 3 రోజులు ఉంచాలి. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ యూ విల్ నోటీస్ ఏ కాటన్ లైక్ బ్లాకిష్ గ్రే లేయర్. చూడండి మీకు కనిపిస్తుందేమో ఈ బ్లాకిష్ గ్రే లేయర్, చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. చూసారా, ఇదిగో దూది ఎలా ఉంటుందో అలా ఉంది కదా, దూది ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ ఇది దూది కాదు. ఇదిగో ఈ లోపల మీకు రొట్టె ముక్క కనిపిస్తుందేమో, లోపల మీకు బ్లాక్ కలర్లో రొట్టె ముక్క కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఏం చేసాం, కీప్ ద ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ యూ విల్ నోటీస్ ఏ కాటన్ లైక్ బ్లాకిష్ గ్రే లేయర్ ఆఫ్ ఫంగస్ గ్రోయింగ్ ఆన్ ద సర్ఫేస్. యూజింగ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ ఎ మైక్రోస్కోప్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు కానీ మైక్రోస్కోప్ అయితే ఇంకా మంచిది, సూక్ష్మదర్శిని కింద చూస్తే ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మైక్రోస్కోప్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద టైనీ రౌండ్ స్ట్రక్చర్స్ ఆన్ ద ఫంగల్ థ్రెడ్స్. ఈ ఫంగల్ థ్రెడ్స్ పైన టైనీ అంటే చిన్న మరి బ్లాక్ కలర్ బాల్స్ నాకైతే కనిపిస్తున్నాయి, మీకు కూడా చూడండి ఏమన్నా కనిపిస్తాయేమో చూడండి.
మరి ఇవి మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దీస్ రౌండ్ బ్లాక్ స్ట్రక్చర్స్ ఆర్ స్పరాంజియా. ఏమనాలి? స్పరాంజియా. చూడండి, మీ కొరకు డ్రాయింగ్ కూడా వేశాను. చూసారా? స్పరాంజియా. ఇదిగో స్పరాంజియా 4 ఇది. స్పరాంజియా ఇదంతా కూడా, ఇవన్నీ స్పరాంజియా. ఇక్కడ స్పరాంజియా బ్రేక్ అయ్యి స్పోర్స్ బయటికి రావడం చూస్తారు. చూడండి, దీస్ రౌండ్ బ్లాక్ స్ట్రక్చర్స్ ఆర్ స్పరాంజియా విచ్ కాటన్ స్పోర్స్ ఆఫ్ రైజోపస్. అబ్జర్వేషన్ చూడండి. ఏ బ్లాకిష్ ఆర్ గ్రేయిష్ కాటన్ లైక్ ఫంగస్ గ్రోస్ ఆన్ ద బ్రెడ్. స్మాల్ రౌండ్ బ్లాక్ స్పరాంజియా కెన్ బి సీన్ అండర్ ఎ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. వెన్ ద స్పరాంజియా బర్స్ట్ దే రిలీజ్ టైనీ స్పోర్స్ విచ్ స్ప్రెడ్ అండ్ హెల్ప్ ఇన్ రిప్రొడక్షన్. ఇది ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కదా. ఈ స్పోర్స్ మరలా తిరిగి చక్కగా క్రొత్త మొక్కగా మొలకెత్తుతాయి అన్నమాట. ఇది ఒక ఎసెక్షువల్ రిప్రొడక్షన్. అయితే ఇంకా కంక్లూషన్ చూద్దాం. దిస్ యాక్టివిటీ షోస్ దట్ రైజోపస్ రిప్రొడ్యూసెస్ త్రూ స్పోర్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ స్పరాంజియా అండ్ డిస్పర్స్డ్ వెన్ ద కండిషన్స్ ఆర్ ఫేవరబుల్. అంటే అనుకూలమైన పరిస్థితులు రాగానే ఈ స్పరాంజియా పగిలి డిస్పర్స్డ్ అంటే వెదజల్లుతుందన్నమాట. ఈ స్పోర్స్ని వెదజల్లి మరలా కొత్త మొక్కల్ని మొలిపిస్తుంది. ఇదే తెలుగులో మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. రైజోపస్లో సిద్ధబీజాలను పరిశీలించే కృత్యాన్ని వివరించండి. ప్రయోగ ఉద్దేశము. రైజోపస్లో సిద్ధబీజాలను పరిశీలించుట. అవసరమైన సామగ్రి: ఒక ముక్క బ్రెడ్, పారదర్శకమైన ప్లాస్టిక్ డబ్బా, డ్రాపర్, సూక్ష్మదర్శిని. పద్ధతి: ఒక బ్రెడ్ ముక్క తీసుకొని దాన్ని కొద్దిగా తడిపి ఉంచండి. దానిని పారదర్శకమైన ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి తేమ వాతావరణాన్ని కలిగించడానికి మూసివేయండి. డబ్బాను 2 నుండి 3 రోజుల పాటు చీకటి ప్రదేశంలో ఉంచండి. కొన్ని రోజుల తర్వాత బ్రెడ్పై దారాల లాంటి నలుపు, బూడిద రంగు ఫంగస్ పెరుగుతుందని గమనించవచ్చు. మైక్రోస్కోప్ ఉపయోగించి ఫంగస్పై కనిపించే చిన్న గుండ్రని ఆకారపు నిర్మాణాలను జాగ్రత్తగా గమనించండి. ఈ గుండ్రటి నలుపు నిర్మాణాలు స్పరాంజియా అని పిలువబడతాయి. ఇవి రైజోపస్ స్పోర్లను కలిగి ఉంటాయి. గమనిక: బ్రెడ్పై నలుపు లేదా బూడిద రంగులో ఉన్న కాటన్ లాంటి ఫంగస్ పెరుగుతుంది. స్పరాంజియా పగిలినప్పుడు చిన్న స్పోర్లు విడుదలవుతాయి. ఇవి వ్యాపించి పునరుత్పత్తి చేస్తాయి. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఈ చిన్న డయాగ్రామ్ గీసి మీరు ఈ యాక్టివిటీ లేదా మరి ఈ పరిశీలన మీరు రాసినట్లయితే చాలా చక్కగా 8 మార్క్స్ మీరు పొందవచ్చు అన్నమాట. ఒకసారి మరి డయాగ్రామ్ ఎలాగుందో మైండ్ చేయండి. డయాగ్రాము మీకు వీలైతే ఇప్పుడు చూసి ఒకసారి గీయండి. డయాగ్రామ్ కూడా చాలా ఈజీ. అయితే మీరు కంపల్సరీగా ఈ పార్ట్స్ అనేవి లేబుల్ చేయాలి. స్పరాంజియా 4, స్పోర్స్, ఇవన్నీ కూడా మీరు లేబుల్ చేయాలి, కంపల్సరీ లేబుల్ చేయాలన్నమాట. మరి ఈ విధంగా ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ విధంగా మీరు హెడ్డింగ్ పెడతారు. స్పోర్స్ ఇన్ రైజోపస్. స్పరాంజియా 4, స్టాలన్, స్పోర్స్, స్పరాంజియం. చూసారా? తర్వాత ఇవి రైజాయిడ్స్, వేర్లు లాంటి ఇవి ఉన్నాయి కదా, వీటిని రైజాయిడ్స్ అనాలి. ఈ కాండం లాంటి నిర్మాణాన్ని స్టాలన్ అనాలి. ఇది స్పరాంజియా 4, ఇది స్పోర్స్, ఇది స్పరాంజియం. మరి మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చదివారు కదా,
బడ్డింగ్ ఇన్ ఈస్ట్. బడ్డింగ్ ఇన్ ఈస్ట్. ఈస్ట్లో మరి మొగ్గ తొడిగే ప్రక్రియ ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కదా. అంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఇది మరి ఇది కూడా చాలా చాలా ఈజీ అనమాట. డయాగ్రాము ఈజీయే, తర్వాత మ్యాటర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది గ్రాండ్ టెస్ట్లో 8 మార్క్స్కి అడిగారు. కాబట్టి మరి దీన్ని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీ అండి. ఈ రెండిట్లో ఒకటి గ్యారంటీ, కాబట్టి మరి మీరు కంపల్సరీ ఇవి నేర్చుకోండి. డిస్క్రైబ్ ఇది క్వశ్చన్ ఎలా ఇచ్చాడో చూద్దాం. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. మరి మీకు చెప్పాను కదా, బడ్డింగ్ ఇన్ ఈస్ట్. ఈ స్టెప్స్ ఒక 5 స్టెప్స్ ఇందాక మీకు చెప్పాను. ఎయిము, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్, అబ్జర్వేషన్ అండ్ కంక్లూషన్. ఈ 5 స్టెప్స్ మర్చిపోకూడదు. తర్వాత ఎయిమ్ ఎలా రాయమన్నానో మరి క్వశ్చన్లో అదే కలిపి రాయమని చెప్పాను. చూడండి, ఫస్ట్ పాయింట్, బడ్డింగ్ ఈజ్ ద రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఫౌండ్ ఇన్ ఈస్ట్. బడ్డింగ్ ఈజ్ ద రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఫౌండ్ ఇన్ ఈస్ట్ అని రాయండి. సెకండ్ పాయింట్, బడ్డింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఈస్ట్. అలైంగిక ప్రత్యుత్పత్తి అనమాట. థర్డ్ వన్, యాక్టివిటీ టు అబ్జర్వ్ ఇట్. అంటే ముందు చిన్న ఇంట్రడక్షన్ లాగా ఇస్తారు. ఇది అసలు ఈస్ట్ అంటే ఏంటి, బడ్డింగ్ అంటే ఏంటి అనేది 2 పాయింట్లు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా థర్డ్ పాయింట్కి ఏంటంటే మనం యాక్టివిటీకి వచ్చేసాం. యాక్టివిటీ టు అబ్జర్వ్ ఇట్. ఎయిమ్ యాక్టివిటీ కానీ ఎక్స్పెరిమెంట్ కానీ ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్పాను కదా. ఎయిమ్ ఏంటంటే టు స్టడీ అబౌట్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిపేర్డ్ స్లైడ్స్. మరి దీనికైతే మనము రైజోపస్ లాగా బ్రెడ్ ముక్కను తడిపి బూజు పట్టించి, అదే ఈ ఫంగస్నే మన భాషలో బూజు అంటాం. అలాంటి యాక్టివిటీ మనము చేయలేం, కానీ రెడీమేడ్గా ఉన్నటువంటి ల్యాబ్లో స్లైడ్స్ ఉంటాయి. చిన్న గాజు మొక్క మీద ఈ ఈస్ట్ ఉంటుందన్నమాట. అది మనము మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తాం. టు స్టడీ అబౌట్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిపేర్డ్ స్లైడ్స్. మెటీరియల్ రిక్వైర్డ్. దీనికి కంపల్సరీ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఉండాలి. సంయుక్త సూక్ష్మదర్శిని అంటాం, కాంపౌండ్ మైక్రోస్కోప్. పర్మనెంట్ స్లైడ్స్ ఆఫ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. ఈ ఒక పర్మనెంట్ స్లైడ్స్, బడ్డింగ్ ఇన్ ఈస్ట్ అనే స్లైడ్స్ కావాలి మనకి. ప్రొసీజర్, ప్లేస్ ద స్లైడ్ అండర్ ఏ కాంపౌండ్ మైక్రోస్కోప్. మనము మైక్రోస్కోప్ కింద స్లైడ్ పెట్టాలి. ఫోకస్ ద స్లైడ్ ఫస్ట్ అండర్ లో పవర్ అండ్ లేటర్ అండర్ హై పవర్ ఆఫ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. ముందు లో పవర్ మీద మనం చూస్తాం మైక్రోస్కోప్ నుంచి, తర్వాత మైక్రోస్కోప్ని హై పవర్లో పెట్టి చూడాలన్నమాట. వేరియస్ స్టేజెస్ ఆఫ్ బడ్డింగ్ కెన్ బి కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్. మరి బడ్డింగ్లో మనకి వేరియస్ స్టేజెస్ కనిపిస్తాయి, రకరకాల దశలు మనకి కనిపిస్తాయి. అబ్జర్వేషన్ ఆఫ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. అయితే ఇప్పుడు మనం అబ్జర్వేషన్ రాస్తాం. ప్రోట్యూబరెన్స్ ఆర్ ఏ టైనీ అవుట్ గ్రోత్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద పేరెంట్ సెల్. ఫస్ట్ ఈ పేరెంట్ సెల్ మీద చూడండి, చిన్న బుడిపి లాంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. బీలో, డయాగ్రామ్ బీలో చూడండి. డయాగ్రామ్ బీలో మనకి చిన్న బుడిపి లాంటిది ప్రోట్యూబరెన్స్ అన్నారు. ఆర్ టైనీ అవుట్ గ్రోత్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద పేరెంట్ సెల్. ఏదైతే ఇది ఉందో దీన్ని మనము తల్లి కణము లేదా పేరెంట్ సెల్ అని అంటాం. ఈ పేరెంట్ సెల్ నుంచి చిన్న మొగ్గ బయటకు తొడుగుతుంది కదా, అది పిల్లజీవి అన్నమాట. డివిజన్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ అబ్జర్వ్డ్ విచ్ ఈజ్ లేటర్ సీన్ ఇన్ ద బడ్. చూడండి, మనకి ఇది న్యూక్లియస్, ఇది పేరెంట్ సెల్. ఇది పేరెంట్ సెల్, ఇది న్యూక్లియస్. ఇక్కడ బీలో
న్యూక్లియస్ కూడా డివిజన్ చెందుతూ ఉంది. అదేవిధంగా డివిజన్ చెందుతూ ఉండడం మనం చూస్తాము. రిసెప్టివ్ బడ్డింగ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఏ చైన్ ఆఫ్ సెల్స్. ఈ విధంగా అలాగా ఇది పునరుత్పత్తి చెందుతూనే ఉంటుంది ఇలాగా. దీనివల్ల ఇదిగో చూసారా, ఒక చైన్ లాగా మనకి చైన్ ఆఫ్ ఈస్ట్ సెల్స్ ఫార్మ్డ్, చైన్ ఆఫ్ ఈస్ట్ సెల్స్ ఫార్మ్డ్, ఒక చైన్ లాగా ఇది మనకి ఫామ్ అవుతుందన్నమాట. మరి కంక్లూషన్ ఏమిస్తామంటే ముగింపు, ద ప్రిపేర్డ్ స్లైడ్స్ డిస్ప్లే ఎసెక్షువల్ రిప్రొడక్షన్. నేను ఏమి చూశానంటే ఈ ప్రిపేర్డ్ స్లైడ్స్లో మరి అలైంగిక ప్రత్యుత్పత్తిని చూశాను. ఎసెక్షువల్ రిప్రొడక్షన్, వన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒకే ఒక పేరెంట్ సెల్ పాల్గొంటుంది. అదే లైంగిక ప్రత్యుత్పత్తిలో అయితే ఒక మేలు ఒక ఫిమేల్ అనే 2 జీవులు పార్టిసిపేట్ చేయాలి. కానీ ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో సింగిల్ పేరెంట్ ఇక్కడ మరి తన యొక్క ఆఫ్ స్ప్రింగ్ అంటే తన పిల్ల జీవిని ఉత్పత్తి చేస్తుంది. అదే ఇక్కడ మనం చూసామన్నమాట. మరి ఇప్పుడు తెలుగులో మీకు చెప్తున్నాను, తెలుగు మీడియం పిల్లలు జాగ్రత్తగా వినండి. ఈస్ట్లో మొగ్గ తొడగడాన్ని గమనించడానికి మీరు అనుసరించిన విధానాన్ని వివరించండి. ఈస్ట్లో కనిపించే పునరుత్పత్తి ప్రక్రియను మొగ్గ తొడగడం అంటారు. ఈస్ట్లో ఇది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. ఉద్దేశ్యము, తయారు చేసిన స్లైడ్ల సహాయంతో ఈస్ట్లో ఎదుగుదల గురించి అధ్యయనం చేయడం. కావలసిన మెటీరియల్ సంయుక్త సూక్ష్మదర్శిని, ఈస్ట్ శాశ్వత స్లైడ్లు. విధానం, స్లైడ్ను సంయుక్త సూక్ష్మదర్శిని క్రింద ఉంచండి. స్లైడ్ను ఫోకస్ చేయండి. మొదట తక్కువ శక్తి కింద మరియు తరువాత సమ్మేళన సూక్ష్మదర్శిని యొక్క అధిక శక్తి లెన్స్ కింద గమనించండి. ఈస్ట్ ఎదుగుదల యొక్క వివిధ దశలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు. ఈస్ట్లో ఎదుగుదల యొక్క పరిశీలన, మాతృకణంపై బుడిపి వంటి ఒక చిన్న పెరుగుదల గమనించబడుతుంది. కేంద్రకం యొక్క విభజన గమనించబడుతుంది. ఇది తరువాత మొగ్గ కనిపిస్తుంది. మొగ్గ పెరిగి కొత్త కణాల గొలుసు ఏర్పడి అవి విడిపోయే కొత్త జీవులుగా పెరుగుతాయి. మరి చూసారా, మరొకసారి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బడ్డింగ్ ఇన్ ఈస్ట్ అని పెట్టి చాలా సులువుగా ఇది 8 మార్క్స్ పొందేటువంటి చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటివి మిస్ అవ్వకుండా చాలా ఇంపార్టెంట్ సింపుల్ అయినవి మీకు చెప్తూ ఉన్నాను. తప్పనిసరిగా మన ఛానల్ ఫాలో అవ్వండి. మరి ఇది మదర్ సెల్. ఇది దీంట్లో ప్రతి సెల్లో కూడా న్యూక్లియస్ మరి సైటోప్లాజం ఉంటుంది కదా. మరి ఇక్కడ న్యూక్లియస్ ఇది రెడ్ కలర్లో డార్క్ కలర్లో వేసింది. ఇదేమో సైటోప్లాజము. ఇదిగో ఇక్కడ ఇచ్చాము సైటోప్లాజం డివైడ్స్. ఇక్కడ పేరెంట్స్ ఈస్ట్ సెల్. ఇది ఇక్కడ ఫార్మింగ్ ఆఫ్ బడ్, చిన్న బడ్ వచ్చింది చూసారా. ఇప్పుడు కేంద్రకము సైటోప్లాజం రెండు కూడా డివైడ్ అయిపోతాయి. రెండు డివైడ్ అయిపోయి ఒక క్రొత్త జీవిగా ఏర్పడి అది సెపరేట్ అయిపోయి మళ్ళీ అది వేరే జీవిగా జీవించగలదనమాట. బడ్ న్యూక్లియస్, సైటోప్లాజం డివైడ్స్, ఫార్మింగ్ ఆఫ్ బడ్, డాటర్ ఈస్ట్. చూసారా, అప్పుడు పిల్లజీవి ఇక్కడ వచ్చేసింది, డాటర్ ఈస్ట్. చైన్ ఆఫ్ ఈస్ట్ సెల్స్ ఫార్మ్డ్, ఇది పేరెంట్ ఈస్ట్. మరి చూసారు కదా, ఈ 4 రకాల ABCD 4 బొమ్మలు జాగ్రత్తగా గీయడం నేర్చుకోండి. చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. ఈరోజు మీకు చెప్పినటువంటి ఈ 2 కూడా ఏవైతే ఈరోజు మనం రెండు చెప్పుకున్నామో ఈ 2 కూడా చాలా ఈజీగా మరి 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మరి స్టూడెంట్స్ మీరు చక్కగా అబ్జర్వ్ చేసి చక్కగా మరి గ్రహించారు అనుకుంటున్నాను, అండర్స్టాండ్ అయిందనుకుంటున్నాను చక్కగా మీకు. మరి ఇదిగో ఈ విధమైన యాక్టివిటీ కూడా మీరు కూడా చేసి చూడండి. మీరు కూడా చేసి చక్కగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కింద ఇలా చూస్తే
మనకి స్పోర్స్ చక్కగా కనిపిస్తాయి. బ్లాక్ కలర్ స్పోర్స్ వైట్ థ్రెడ్ మీద బ్లాక్ కలర్ నాకు లైట్గా కనిపిస్తున్నాయి. మీకు కూడా కనిపిస్తాయి అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఇంటి దగ్గర ఇది చాలా ఈజీ యాక్టివిటీ కాబట్టి చేసి చూడండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరలా మరి ఒక వీడియోతో మీ దగ్గరికి వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.